24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణము. ఏదైతే శివ మార్కండేయ టెంపుల్, కోటి నవదుర్గ ఆలయము, పద్మశాలి వారిది. వారు ఇక్కడ వీరి కమ్యూనిటీ చాలా గొప్పగా ఉంటుంది కొరుట్ల అని చెప్పుకుంటారు. మరి వీరి టెంపుల్ కూడా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తే మీరు చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతనలో వీళ్ళు పద్మశాలను ముందుంటారని చెప్పి చెప్పుకుంటారు. మరి వీళ్ళు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ దుర్గామాత దుర్గామాతని ప్రతిష్ఠించారు, ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారు 9 రోజులు. మరి ఈ కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారో మరి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. ఇక్కడ కొరుట్ల పట్టణం, మా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో దాదాపు 1982 నుంచి ఇక్కడ దుర్గా నవరాత్రోత్సవాలు చాలు చేసిండ్రు. అయితే మన పద్మశాలీలు మహారాష్ట్ర అండ్ గుజరాత్ బీడీ కార్మికులు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ తెచ్చుకొని 1982 నుంచి ఇక్కడ దుర్గామాత స్టార్ట్ చేసిండ్రు. ఇదే స్ఫూర్తితో మన కొరుట్లలో మేము 2004 సంవత్సరంలో శ్రీ శివమార్కండే కోటి నవదుర్గ దేవాలయాన్ని నిర్మించాము. అంటే కోటి నవదుర్గ దేవాలయం అంటే ఆ దేవాలయంలో 1 రాగి ప్రతిమలు అమ్మవారి ప్రతిష్ఠించి 9వ ప్రతిమగా అమ్మవారిని పెట్టుకున్నాం. 2004లో వసంత పంచమి రోజు టెంపుల్ కట్టుకున్నాం. ఇప్పుడు 1982 నుంచి ఇప్పటికి కూడా మనం ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా ఈ దుర్గామాతలు వచ్చినప్పుడు కూడా మా పద్మశాలి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దుర్గామాతకు మంచి పవిత్రత ఆధారాలు ఉంది. కొరుట్లలో దాదాపుగా 20 దుర్గామాతలు వెలిసినాయి. ఇప్పటికి కూడా మాకు ఆలయ ప్రతిష్టతో ఈ దుర్గా నవరాత్రి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా ఎంతో మంచిగా చేసుకుంటున్నాం. ఇదంతా మా కొరుట్ల పట్టణ ప్రజలు వారి ఆశీస్సులు మాకున్నాయి. మా దుర్గామాత సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కోలాట కార్యక్రమం చేస్తారు రోజు రాత్రి. ఏమి కోలాట కార్యక్రమం ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి గుజరాతీ సమాజం వారు పెద్ద ఎత్తున వారి యొక్క ఎవరైతే ఉన్నారో గుజరాతీ ప్రజలు వాళ్ళందరూ వచ్చి రాత్రి 2 గంటల వరకు కూడా కోలాట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. దీనికి ప్రజలు తండోపతండాలు వచ్చి దర్శించుకుంటారు. అందరూ అందులో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మా యొక్క కోటి నవదుర్గ దేవాలయంలో ఎక్కడా లేని విధంగా పూజలు కానీ అన్ని ప్రతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరిస్తున్నారు. మన పద్మశాలి కులం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఒక పద్మశాలి యొక్క అన్ని కులాలు అన్ని గ్రామ ప్రజలు పరిసర గ్రామాల ప్రజలు కూడా హాజరై ఈ ఉత్సవానికి కోటి నవదుర్గ శ్రీ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో మేము చేసే పూజలు, మేము చేసే కార్యక్రమాలు ప్రతి పద్మశాలి కులమే కాదు, ప్రతి కులం వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు. మేము వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ దగ్గరికి పోతే మమ్మల్ని పద్మశాలి సంఘంలో అంతరంగా వైభవంగా నడుస్తారని చెప్పాను. ప్రతి సంవత్సరం మేము మీ పద్మశాలి సంఘంలో చూడంగానే మా మాత దుర్గామాత అంటే మాకు చాలా అభిమానం. దానికి మేము ప్రత్యేకంగా ఖచ్చితంగా మీ పద్మశాలి సంఘం వారికి ప్రతి ఏ కులమైనా కానీ మా పద్మశాలి సంఘం దగ్గరికి అందరికీ వస్తారు, ఆదరిస్తారు. ఏ విధంగా అయినా కానీ మా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మేము పద్మశాలి సంఘంలో వాళ్ళు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఏ పల్లెటూరు అయినా కానీ మా దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఖచ్చితంగా మా అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారని మనస్ఫూర్తిగా మేము గత 1982 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మన కొరుట్లలో. ఈ ఉత్సవాన్ని చూసుకుంటూ జనం ఆధారంగా లక్షలాది మందిగా వస్తూ పోతూ ఉంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక నవరాత్రులే కాకుండా ఎల్లవేళలా ఎప్పుడు మన కొరుట్ల పట్టణంలో ఉండాలని అమ్మవారిని మన కొరుట్లో ప్రతిష్ట చేయాలని సంకల్పించినారు. అదే సంకల్పంతో కోటి నవదుర్గ దేవాలయం నిర్మించినారు. కాబట్టి అదే ఆదరణతో అదే భక్తితో ఇంకా ఆదరణ పెరుగుతుంది. రోజు రోజుకు వేలాది మందిగా తరలి వస్తున్నారు జనాలు. జై భవాని, జై జై దుర్గా. ఈ అమ్మవారిని నిలబెట్టుండి ప్రతి నవరాత్రులు మొత్తం ప్రతిరోజు తప్పకుండా పారాయణకు వస్తా. ప్రతి శుక్రవారం కూడా రెగ్యులర్గా పారాయణకు వస్తాము. కానీ నాకు ఏది కావాలని ఎప్పుడు అమ్మని కోరలేదు. నేను అష్టమాలు అమ్మ రప్పించుకోవడంలో నాకు ఎప్పుడు ఏది కావాలో అది రెగ్యులర్గా కరెక్ట్గా ఇచ్చింది నాకు అమ్మ. అందుకే నాకు బాగా అమ్మ అంటే బాగా విశ్వాసము, నమ్మకము, ఇష్టము, భక్తి అన్నీ నాకు అమ్మ అంటే బాగా. నా పేరు నారంభట్ల శ్రీధర శర్మ. నేను గత 20 సంవత్సరాలుగా శ్రీ శివమార్కండేయ కోటి దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్నాము. ఇక్కడ కోటి నవదుర్గాదేవి అమ్మవారు
1,08,000 ప్రతిమల పైన కొలువైనటువంటి 1,09,000 ప్రతిమ అమ్మవారి విగ్రహము. కనుక ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటే 1,08,000 మంది అమ్మవారి దర్శనం చేసుకున్న పుణ్య ఫలితం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో దసరా ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాలను భక్తులు అనేక మంది మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని వారి యొక్క మనోభిస్తులు నెరవేర్చుకుంటున్నారు. కనుక ఈ అమ్మవారి దర్శించిన వారికి అనేక అష్టైశ్వర్యాలు కలిగిన వారి ఒక సందర్భంలో ఇంకా జీవిస్తారని ఈ అమ్మవారు 2004లో ప్రతిష్టాపన జరిగింది. ప్రతిష్టాపన జరిగే కంటే ముందు నా ఆరోగ్యం మంచిగా లేక నేను ముంబైలో హాస్పిటల్లో ఉన్నా. అక్కడికి నాకు హాస్పిటల్ కనిపించి ఈ అమ్మవారు కళలు కనిపించి ఇక్కడికి రా, నీకు ఆరోగ్యం మంచిగా చేసుకో అని చెప్పింది. అప్పుడు నేను మా డాక్టర్ ఇన్ఛార్జీలు అందరిని అడిగి నేను ఇక్కడికి వచ్చిన. ఈయన ప్రతిష్టాపనతో ఈయన దగ్గరికి రోజు 3 టైంలు ఆరోగ్యం వచ్చి లలితాపారాయణ చేసి భజన నేర్చుకొని ఇవన్నీ చేస్తే 3 సంవత్సరాలలో నాకు పూర్తిగా నయం అయిపోయింది. నేను మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం రాలేదు. అది ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధి మళ్ళీ నాకు ఇంతవరకు అయితే తిరిగి రాలేదు. ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. ఆమె సేవకు నేను సదా ఉంటా అని కోరుకుంటున్నాను. ఇది ఎప్పుడమ్మా ఇక్కడ జై భవాని, జై జయ దుర్గా. శ్రీ కోటి నవదుర్గా ఆలయం అంటే చాలా శ్రేష్టమైనది. గత 20-21 సంవత్సరాల నుంచి అమ్మవారిని వెలిసింది. ప్రతి కోటి ప్రతిమలతోటి వెలిసిన గుడి. అది ఎవరైతే మొక్కుకున్నా చాలా బ్రహ్మాండంగా కోరికలు నెరవేరుతాయి. అలాగే ప్రతి శుక్రవారంతో పాటు ఈ నవరాత్రులు కూడా ప్రతి మహిళలచే లలితా పారాయణం, భక్తులు మన భజన మండలి వారిచే భజన ప్రతి శుక్రవారం, సోమవారం నవరాత్రులు జరపబడును. ఎక్కడి నుంచి వస్తారు దర్శనానికి. ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడ కోటి నవదుర్గమ్మ అంటే బాగా నమ్మకం అందరికీ. మొక్కిన ఏ కోరిక కోరినా కూడా అమ్మ నెరవేరుస్తుంది. అలాగే బతుకమ్మ కూడా ఈ నవరాత్రుల్లో బ్రహ్మాండంగా బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. లలితపాడడం తర్వాత బతుకమ్మ ఆడతాం మహిళలందరం. అలాగే రాత్రి ఉంగల సేవ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాల్గొంటారు మహిళలు. పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగుతాయి నవరాత్రులు. జై భవాని, జై జయ దుర్గా. గ్రామము మా ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఈ కోరుట్ల కోటి నవదుర్గమ్మ అనేది మా కోరుట్లకే ప్రత్యేకం. అలాగే చాలా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జనమంతా ఎక్కువ వస్తుంటారు. అనుకునేవి ఏదైనా నమ్మకం, అమ్మ మీద నమ్మకం ఉంటే కంపల్సరీ అది నెరవేరుతుంది. ఇక్కడ అభిషేకాలు వస్తారా? డైలీ నవరాత్రుల్లో డైలీ ఒకటి పంచామృతాలు, ఆవు పేరు, పాలు, నెయ్యి ఇలా రోజు నవరాత్రులు చేస్తారు. అలాగే సాయంత్రము పుష్పాండ, మళ్ళీ సాయంత్రం లలిత పారాయణము, అలాగే నైట్ ఉంగల్ సేవ, పల్లకి సేవ అన్నీ చాలా బాగా చేస్తారు. దుర్గా కోరుట్లలో తెలిసినటువంటి కోటి నవదుర్గా అమ్మవారు కోట్లాది మంది యొక్క కోరికలు నెరవేర్చడం వల్ల ఆ అమ్మవారు ఎంతో అద్భుతంగా విరాజిల్లుతుంది. అందరి యొక్క భక్తుల కోరిక నెరవేరుస్తుంది. మనసా వాచన ఆమెను ఒక్కసారి కోరుకున్నట్టయితే ఖచ్చితంగా 100% అమ్మ కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఎంతో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు చెప్పుకొని ఆ కోరికలు తీర్చుకుంటున్నారు. జై భవాని, జై దుర్గా. ఏదైతే ఇక్కడ భక్తులు చెప్తున్నారో భవాని దీక్ష ఇస్తున్న వారి భక్తులు ఉన్నారు ఇక్కడ. వీరి మనోభావాలు, వీరి భక్తి మీరు చూస్తుంటే చాలా చాలా అంటే ఇక్కడ భక్తులు మార్కండేయ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో ఇక్కడ అమ్మవారు వెలిసిందని, మాకు కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఎంతో ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు.